హాయ్, దిస్ ఇస్ రాజేష్ శర్మ. చాలా రోజుల తర్వాత ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్కు సంబంధించిన అప్డేట్ వచ్చింది. రియలీ గమ్మత్తుగా ఉంటుంది, విచిత్రంగా కూడా ఉంటుంది. ఆ విచిత్రం ఏంటి, ఆ గమ్మత్ ఏంటి మీకు వీడియో పూర్తిగా చూస్తే అర్థమవుతుంది. ఈ సబ్జెక్టు రీజనల్ రింగ్ రోడ్డు కాదు, రైలుకి సంబంధించింది. అందుకే అన్నాను విచిత్రంగా ఉంటుంది, గమ్మత్తుగా ఉంటుంది అనేది. ఎందుకంటే చాలామంది రీజనల్ రింగ్ రోడ్డుకు సంబంధించి నన్ను ప్రశ్నిస్తూ ఉంటారు. నార్త్ పార్ట్ ఓకే, ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనేది కొంత క్లారిటీ ఉంది. మనకు మేలో వర్క్ స్టార్ట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి 2026 మేలో. బట్ సౌత్ పార్ట్కి సంబంధించింది ఏంటి అనేది అడుగుతూ ఉంటారు. అసలు ఏ అలైన్మెంట్ ఫైనల్ అయింది, నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఫైనల్ చేసిన అలైన్మెంట్ ప్రకారం ముందుకెళ్తారా, లేకపోతే రాష్ట్ర కేబినెట్ ఆమోదించిన ఆప్షన్ ప్రకారం ముందుకెళ్తారా అనేది చర్చ జరుగుతుంది. మొన్న ఈ మధ్య వచ్చిన వాళ్ళు కూడా చాలామంది అడిగారు ఆసక్తికరంగా. కొంతమంది అందులో ఎన్ఆర్ఐస్ వాళ్ళు కూడా ఉన్నారు. సో అది ఇంకా క్లారిటీ రాలేదు. ఎందుకంటే కట్టాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద పెడుతూ మా అలైన్మెంట్ ప్రకారం కట్టమని రాష్ట్రం అడుగుతుంది. ఇది ఎంతవరకు చట్ట న్యాయబద్ధమైనది అనేది కొద్దిగా మనం చర్చించాల్సిన అంశం. ఎందుకంటే నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా కన్స్ట్రక్ట్ చేస్తే వాళ్ళు ఫైనల్ చేసిన అలైన్మెంట్ ప్రకారం ముందుకెళ్తారు. వాళ్ళ నామ్స్ అవి ఉంటాయి, దాని ప్రకారం ముందుకెళ్తారు. కానీ రాష్ట్రం ఏమడుగుతుంది, ఒక రకంగా చెప్పాలంటే గొంతెమ్మ కోరిక కూడా అనుకోవచ్చు. ఎందుకంటే వీళ్లకు కావాల్సిన భూములను ఇన్సైడ్ తీసుకొచ్చి ఒక అలైన్మెంట్ రూపొందించి ఆ అలైన్మెంట్ను ఫాలో కమ్మని కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నారు. కేంద్ర ప్రభుత్వం దానికి ఒప్పుకోకపోతే కేంద్ర ప్రభుత్వం మీద బురద జల్లుతారు. ఇది న్యాచురల్ పాలిటిక్స్. ఆ పద్ధతిలో గవర్నమెంట్ ముందుకెళ్తుంది. సో ఇది అర్థమైన తర్వాతనే బహుశా కిషన్ రెడ్డి గారి ఇంటర్వ్యూన్ జరగడంతో అది అక్కడి సాధారణ పార్ట్ ఎటు తెలియకుండా అతిగతి లేకుండా ఆగిపోయింది. సందిగ్ధ పరిస్థితి కొనసాగుతుంది. సో అది కంటిన్యూ అవుతుంటేనే ఇప్పుడు లేటెస్ట్గా రీజనల్ రింగ్ రైలుకు సంబంధించి చాలా చాలా కీలకమైన అప్డేట్ వచ్చింది. అదేంటో నేను క్లియర్గా చెప్తాను. మొత్తం 362 కిలోమీటర్ల మేరకు రీజనల్ రింగ్ రైలు వస్తుంది. దాదాపు 19 లేదా 20 స్టేషన్లు మధ్యలో ఉండే రకంగా చేస్తున్నారు. ఇప్పటి వరకు రైలు కూత వినపడని గ్రామాల మీదుగా, ఏరియాల మీదుగా ఈ రీజనల్ రింగ్ రైలు వస్తుంది. దానికి సంబంధించి అత్యంత కీలకమైన అప్డేట్ నేను ఈ వీడియోలో చెప్తాను. సో వీడియో స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. తర్వాత భవిష్యత్తులో ఓఆర్ఆర్ లోపల ఇప్పుడు ఏదైతే మనం ఒక ఓపెన్ ప్లాట్ కొనాలంటే ఎంత ఇబ్బంది పడుతున్నామో, హై ప్రైస్ అయిన తర్వాత ఇబ్బంది పడుతున్నామో, ఓవర్ ద పీరియడ్ అంటే ఎక్కువ దూరం కూడా లేదు, 5-6 సంవత్సరాల తర్వాత మీకు ఔటర్ రింగ్ రోడ్డుకు రీజనల్ రింగ్ రోడ్డుకు మధ్య ఓపెన్ ప్లాట్ దొరకాలంటే కూడా అంతే సమస్య ఉంటుంది. కాబట్టి ఎంత దూరం ఏ లెక్కన అని చూడకుండా కొద్దిగా రోడ్డు కనెక్టివిటీ ఉందా లేదా, ప్రభుత్వం పెద్ద ఎత్తున ఉపాధి కల్పన చేయడానికి ప్రాజెక్టులను ఎక్కడ ఇస్తుంది, ప్రైవేటు అండ్ ప్రభుత్వం తరఫున, ఈ రెండు అంశాలను స్టడీ చేసి బిట్వీన్ ఔటర్ రింగ్ రోడ్ అండ్ రీజనల్ రింగ్ రోడ్ ఇన్వెస్ట్ చేయండి. అందులో మరీ ముఖ్యంగా వచ్చే దశాబ్ద కాలం పాటు సిటీ ఎక్స్పాన్షన్ శరవేగంగా జరిగే అవకాశాలున్నది మనకు నాగార్జున సాగర్ రోడ్డు అండ్ రతన్ టాటా రోడ్డు. చాలామంది శ్రీశైలం రోడ్డు అన్న భ్రమలో అక్కడ విపరీతంగా పెరిగిన ఆ ధరలను చూసుకొని అక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు. దయచేసి ఒకసారి పునరాలోచన చేయండి. శ్రీశైలం రోడ్డు బాగుండదని నేను అనను, కానీ రేట్లు ఆల్రెడీ పెరిగిపోయినాయి. అవి మరింతగా అంటే 2 రెట్లు 3 రెట్లు కావడానికి అవకాశాలు తక్కువ. ఒకవేళ శ్రీశైలం రోడ్డే కావాలనుకుంటే కందుకూరు తర్వాత చూడండి. కందుకూరు లోపల విపరీతంగా ప్రైసెస్ పెరిగాయి. కొన్ని ప్రైవేట్ ప్రాజెక్టుల గురించి నేను చెప్తే బాగుండదు, కానీ 35 నుంచి స్టార్ట్ చేస్తే 35,000 నుంచి స్టార్ట్ చేస్తే 70,000 వరకు పెంచారు. మనకు తుక్కుగూడ ఎగ్జిట్ నుంచి కందుకూరు మధ్య ఉన్న కొన్ని భారీ ప్రాజెక్టులు. అఫ్కోర్స్ వాళ్ళు ఎమ్యూనిటీస్ ఇస్తున్నారు కాక, కానీ అది అలైట్ పీపుల్కు సూటబుల్, నాట్ అప్పర్ మిడిల్ క్లాస్ ఇన్వెస్టర్లకు సూటబుల్ కాదు. అనవసరంగా అప్పులు చేసి అలాంటి చోట ఇన్వెస్ట్ చేయొద్దనే నేను చెప్తూ ఉంటాను. ఓకే, కొన్ని రోడ్డుకు కొద్దిగా దూరంగా ఉన్నవి 25,000 అట్లా ఉండొచ్చు. అంటే శ్రీశైలం హైవేకు ఒక 2-3 కిలోమీటర్లు అటు కావచ్చు, 2 కిలోమీటర్లు ఇటు కావచ్చు. మరి ఫ్యూచర్ సిటీ వైపు ఉన్న 200 ఫీట్ రోడ్ మీద మాత్రం లేవు. అక్కడ కూడా మళ్ళీ సేమ్ 30,000, 35,000 మధ్య నడుస్తుంది. నేను ఆ ప్రైవేట్ ప్రాజెక్టుల గురించి నేను చెప్పదలుచుకోలేదు, కాబట్టి నేను పేరు ప్రస్తావించడం లేదు. అలాంటి చోట ఇన్వెస్ట్ చేయడం అనేది అంత సబబు కాదని నా అభిప్రాయం. భారీ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది, మనీ బ్లాక్ అవుతుంది, అవి రెట్టింపు కావడానికి ఇట్ టేక్స్ లాంగర్ టైం. ఒకవేళ శ్రీశైలం రోడ్డే కావాలనుకుంటే కందుకూరు నుంచి కడతాలు నుంచి అమన్గల్ వరకు చూడొచ్చు. ఇక్కడంటే ఈ రీజనల్ రింగ్ రోడ్ వచ్చే వరకు మైసిగండి కావచ్చు, కడతాలు కావచ్చు, ఎక్వాయిపల్లి కావచ్చు, తర్వాత కోనాయపూర్ కావచ్చు, అటు ఆకుతోటపల్లి వైపు వెళ్ళే రోడ్లు కావచ్చు, ఇలాంటి చోట్ల. మళ్ళీ శ్రీశైలం రోడ్డుకు రైట్ సైడ్ అంత కరెక్ట్ కాదు, లెఫ్ట్ సైడే బాగుంటుంది. ఎందుకంటే రతన్ టాటా రోడ్డు ప్లస్ శ్రీశైలం రోడ్డు కాంబినేషన్లో ఉంటుంది. ఫ్యూచర్ సిటీ ఎక్స్పాన్షన్ కూడా అటు స్కోప్ ఉంది కాబట్టి, థర్డ్ ఫేజ్లో అటు వచ్చే అవకాశం ఉంది కాబట్టి. ఓకే, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు
జెన్యూన్గా ఇన్వెస్ట్ చేయాలనుకున్న వారు, జెన్యూన్ ఫ్యూచర్ సిటీ కావాలనుకున్న వారు మాత్రం నన్ను కాంటాక్ట్ చేయండి. నేను క్లియర్గా చెప్తున్నాను, నన్ను కలిస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. గవర్నమెంట్ రూపొందించిన మాస్టర్ ప్లాన్, ల్యాండ్ యూసేజ్ ప్లాన్ ఫస్ట్ ఫేజ్కి సంబంధించి, సెకండ్ ఫేజ్ ల్యాండ్ అక్విజిషన్ ఎక్కడ జరుగుతుందో కూడా క్లియర్గా చెప్తాను. మీకు కన్విన్స్ అయితేనే ఇన్వెస్ట్ చేయండి. బట్ నా సలహా మాత్రం బిట్వీన్ నాగార్జున సాగర్ రోడ్ అండ్ రతన్ టాటా రోడ్డు మధ్యలో ఇన్వెస్ట్ చేస్తే అవైలబుల్గా ఉన్న వెంచర్లలో బాగుంటుంది. తక్కువ అవైలబిలిటీ ఉంటుంది, మీకు ఎక్కువ డిమాండ్ కూడా ఫ్యూచర్లో ఉంటుంది ఫర్ షూర్. ఎందుకంటే అక్కడ ఇంకా కొత్త లేఅవుట్లకు అప్రూవల్స్ రావడం లేదు. ఫ్యూచర్ సిటీ అథారిటీ ఏర్పడ్డ తర్వాత నాకు తెలిసి ఇప్పటి వరకు 2 డీసీ లెటర్లు వచ్చినట్టుగా నాకు సమాచారం. ఇంకా ఎవ్వరికి కూడా ఎల్పీలు రాలేదు, లేఅవుట్ అప్రూవల్స్ రాలేదు ఇంకా. ఓకే, కాబట్టి ఆచితూచి అడుగులు వేయండి. ఎక్కువ హెచ్చులకు పోయి శ్రీశైలం రోడ్డు వైపు ఇన్వెస్ట్ చేయొద్దు. శ్రీశైలం రోడ్డు కావాలనుకున్న వారు మహేశ్వరం ఏరియాలో ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది. ఫ్యూచర్ సిటీ కాకుండా అక్కడ హై స్పీడ్ రైలుకు సంబంధించిన టెర్మినల్ మీకు ఔటర్ రింగ్ రోడ్డుకు మహేశ్వరంకు మధ్య వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి, ల్యాండ్ అవైలబిలిటీని దృష్టిలో పెట్టుకుంటే. శంషాబాద్ అని సెంట్రల్ గవర్నమెంట్ అనౌన్స్ చేసినప్పటికీ శంషాబాద్ ఎయిర్పోర్ట్ను దృష్టిలో పెట్టుకుని అనౌన్స్ చేసింది. సో శంషాబాద్ ఎయిర్పోర్ట్ పక్కన ఔటర్ రింగ్ రోడ్ పక్కన ప్లస్ మహేశ్వరానికి ఉత్తర భాగం ఆ ఏరియాలో ఎక్కువ ల్యాండ్ అవైలబిలిటీగా ఉన్నట్టు రిపోర్ట్స్ వెళ్తున్నాయి. కాబట్టి ఆ ఏరియా చాలా సూటబుల్ అవుతుంది. సో శ్రీశైలం రోడ్డు కావాలనుకున్న వారు మహేశ్వరం దగ్గర ప్లాన్ చేయండి. లేదా కందుకూరు తర్వాత కడతాలు, మైసిగండి, ఎక్వాయిపల్లి, అమన్గల్ వరకు ఆ రూట్లో కరకల్పహడు ఈ ఏరియా బాగుంటాయి. లేదు ఫ్యూచర్ సిటీ కావాలనుకున్న మాత్రం ఖచ్చితంగా నాగార్జున సాగర్ రోడే బెటర్. ప్రైసెస్ రీజనబుల్గా ఉన్నాయి, పెద్ద ఎత్తున ప్రైవేట్ ఎంప్లాయ్మెంట్ వచ్చే ప్లేస్ అది. కొంతమందికి అర్థమవుతుంది, కొంతమందికి అర్థం కాదు. అర్థం కాని వాళ్ళు ఓకే. దయచేసి మీర్ ఖాన్పేట సెంటర్ అనే దృష్టితో అక్కడ హెచ్చులకు పోయి అనవసరంగా డబ్బులు పెట్టొద్దు. చాలా చాలా ప్రతిబంధకాలు ఉన్నాయి మనకు మీర్ ఖాన్పేట దగ్గర. అక్కడ గవర్నమెంట్ యాక్టివిటీ కొనసాగుతుంది, కానీ గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ పెద్ద ఎత్తున ఉండదు. కాబట్టి జాగ్రత్తగా ఆచితూచి నిర్ణయం తీసుకోండి. కనిపిస్తున్న నెంబర్లో కాంటాక్ట్ చేస్తే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ నన్ను కలిస్తేనే నేను డీటెయిల్స్ షేర్ చేస్తాను. రైట్, ఇక కమింగ్ బ్యాక్ టు ద రీజనల్ రింగ్ రైలుకు సంబంధించి చాలా చాలా కీలకమైన అంశం ఏంటంటే, మొత్తం నేను ఇందాక చెప్పాను, రీజనల్ రింగ్ రోడ్డు పక్క నుంచే ఇది రావాలని చెప్పి ముందుగా భావించారు. తర్వాత ఇతరత్ర కారణాల దృష్ట్యా కొన్ని ఏరియాలను కలపాలనే ఉద్దేశంతో కొద్దిగా డిస్టెన్స్ పెరిగినా కూడా రీజనల్ రింగ్ రోడ్డుకు 8 నుంచి 10 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉండాలి అని చెప్పి ఒక దశలో భావించారు. అలా భావించిన తర్వాత గ్రౌండ్ లెవెల్ సర్వేకు వెళ్ళినప్పుడు రీజనల్ రింగ్ రోడ్డు కోసం భూసేకరణ, మళ్ళీ కొంత గ్యాప్ ఇచ్చి రీజనల్ రింగ్ రైలు కోసం మళ్ళీ భూసేకరణ, ఈ రెండు చోట్ల వేరువేరుగా భూసేకరణ చేయడం వల్ల ప్రజల నుంచి విపరీతమైన ప్రతికూలత, వ్యతిరేకత వ్యక్తమయ్యే అవకాశం ఉంది. సో దాన్ని అపోజ్ చేయడానికి చాలామంది రెడీగా ఉన్నారు. అట్ ద సేమ్ టైం వాళ్ళకు బ్యాక్ కొన్ని పొలిటికల్ శక్తులు కూడా ఉన్నాయి. కాబట్టి ఆ సమస్యను అవాయిడ్ చేయడానికి లేటెస్ట్గా తీసుకున్న నిర్ణయం ఏమిటి అంటే, ఈ 362 కిలోమీటర్ల డిస్టెన్స్తో రాబోతున్న రీజనల్ రింగ్ రోడ్డుకు పక్కనే, అంటే కేవలం 45 మీటర్ల దూరంలోనే రీజనల్ రింగ్ రైలు రావడానికి ఇప్పుడు డిపిఆర్ ఆల్మోస్ట్ ఫైనలైజ్డ్. ఏప్రిల్ కల్లా డిపిఆర్ సమగ్ర ప్రాజెక్టు రిపోర్టు ప్రిపేర్ చేసి జూన్లో జరగబోయే రైల్వే బోర్డు ముందుంచడానికి రంగం సిద్ధమైంది. ఇది లేటెస్ట్ అప్డేట్. నేను దీనికి సంబంధించిన నాకున్న సమాచారాన్ని యాజ్గా చదివి వినిపించే ప్రయత్నం చేస్తాను. రీజనల్ రింగ్ రైలుకు డిపిఆర్ ఏప్రిల్ నాటికి సిద్ధం చేసి కేంద్రానికి అందించేందుకు కసరత్తు, 45 మీటర్ల దూరంలో రైలు మార్గం నిర్మించేలా ప్రతిపాదన. ఇది అప్డేట్. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న రీజనల్ రైలు ప్రాజెక్టులో కీలక ముందడుగు పడింది. రీజనల్ రింగ్ రోడ్డు వెంట నిర్మించే ఈ రైలు మార్గానికి సంబంధించి సవివర ప్రాజెక్టు నివేదిక డిపిఆర్ డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ రూపకల్పనకు రంగం సిద్ధమైంది. ఏప్రిల్ నాటికి డిపిఆర్ను సిద్ధం చేసి కేంద్రానికి సమర్పించేలా అధికారులు కసరత్తు చేస్తున్నారు. మరోవైపు ప్రాజెక్టు సర్వే ప్రక్రియ కూడా తుది దశకు చేరుకుంది. బుధవారం దీనికి సంబంధించి రీజనల్ రింగ్ రైలు ప్రాజెక్టుపై రైల్వే శాఖ రాష్ట్ర ఉన్నతాధికారుల సమావేశం జరిగింది. దాంట్లో ఈ కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. రీజనల్ రింగ్ రోడ్డుకు కేవలం 45 మీటర్ల దూరంలోనే వస్తుంది. అంటే రీజనల్ రింగ్ రోడ్డుకి ఏదైతే భూసేకరణ చేస్తారో దాంట్లోనే ఈ ప్రొవిజన్ వచ్చే రకంగా ప్లాన్ చేస్తున్నారు. సో అడిషనల్గా మళ్ళీ భూసేకరణ చేసి ఆ స్థానికుల నుంచి వ్యతిరేకత తెచ్చుకోవడం, ఇవన్నీ తలనొప్పుల కంటే ఇది బెటర్ అని చెప్పి ప్రభుత్వం ఫైనల్ చేసుకున్న పరిస్థితి. డిపిఆర్ రూపకల్పనపై ఈ భేటీలో చర్చించారు. వాస్తవంగా రీజనల్ రింగ్ రైలు ప్రతిపాదిత మార్గం మొదట్లో రీజనల్ రింగ్ రోడ్డుకు సుమారు 10 కిలోమీటర్ల దూరంలో ఉండేది. 2 మార్గాలు సమాంతరంగా ఉన్న వాటి మధ్య దూరం ఎక్కువ కావడంతో 2 చోట్ల భూసేకరణ, ఇతర సమస్యలు తలెత్తుతాయని ప్రభుత్వం గుర్తించింది. సీఎం
రేవంత్ ఈ అంశాన్ని కేంద్రానికి వివరించారు. దీనికి కేంద్రం కూడా అంగీకరించింది. దీని ప్రకారం రీజనల్ రింగ్ రోడ్డు పక్కనే 45 మీటర్ల దూరంలో ఈ రైలు మార్గాన్ని నిర్మించబోతున్నారు. ఈ మేరకు సర్వే కూడా తుది దశకు వచ్చింది. రింగ్ రైలు 362 కిలోమీటర్ల మార్గంలో దాదాపు 19 నుంచి 20 స్టేషన్లు, రైల్వే స్టేషన్లు రావచ్చని అంచనా వేస్తున్నారు. డిపిఆర్ సిద్ధమైతే దానికి సంబంధించి పూర్తి స్థాయి క్లారిటీ వస్తుంది. ఏప్రిల్ నాటికి డీటెయిల్డ్ ప్రాజెక్టు రిపోర్ట్ కనుక సిద్ధమైతే జూన్లో జరగబోయే రైల్వే బోర్డు, ఇది చాలా కీలకమైన మీటింగ్, చాలా మందికి అర్థం కాదు. వచ్చే సంవత్సరం అంటే ఇప్పుడు మన ఫిబ్రవరి 1 నాడు కేంద్ర వార్షిక బడ్జెట్ పెట్టారు. ఇంతకుముందు రైల్వే బడ్జెట్ వేరు, వార్షిక బడ్జెట్ వేరుగా ఉండేది. కానీ ఇప్పుడు రైల్వే బడ్జెట్ను కూడా వార్షిక బడ్జెట్లో పొందుపరుస్తున్నారు. కాబట్టి ఆ ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టబోయే కేంద్ర బడ్జెట్కు సంబంధించిన పూర్తి వివరాలను అందించడానికి జూన్ నెలలో, అంటే ఆల్మోస్ట్ 6 నెలల ముందుగానే రైల్వే బోర్డు సమావేశమవుతుంది. దేశవ్యాప్తంగా ఏ కొత్త ప్రాజెక్టులను చేపట్టాలి, ఎక్కడెక్కడ డబ్లింగ్ చేయాలి, ఎక్కడెక్కడ ట్రిబ్లింగ్ చేయాలి, ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఎక్కడెక్కడ ఎలక్ట్రిఫికేషన్ చేయాలి, ఎక్కడెక్కడ కొత్త ప్రాజెక్టులు, కోచ్ ప్రాజెక్టులు ఇవ్వాలి, ఇవన్నిటి మీద ఒక డీటెయిల్డ్ రిపోర్ట్ తయారు చేయడానికి వాళ్ళు 6 నెలల సమయం తీసుకుంటారు. తీసుకున్న తర్వాత జనవరి లాస్ట్ వీక్లో ఆర్థిక శాఖ మంత్రికి దాన్ని సబ్మిట్ చేయడం, దాని మీద సమాలోచనలు జరిగిన తర్వాత ఫిబ్రవరి 1న రాబోయే కేంద్ర వార్షిక బడ్జెట్లో దాన్ని పొందుపరచడం జరుగుతుంది. ఈ లెక్కన ఇప్పుడు ఏప్రిల్ నాటికి గనక ఈ రీజనల్ రింగ్ రైలుకు సంబంధించిన సమగ్రమైన ప్రాజెక్టు నివేదిక పూర్తయితే, డిపిఆర్ పూర్తయితే, డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ పూర్తయితే జూన్లో జరగబోయే రైల్వే బోర్డు ముందు ఉంచుతారు. దాంతో మనకు నెక్స్ట్ బడ్జెట్లో రీజనల్ రింగ్ రైలుకు సంబంధించి స్పష్టమైన ప్రకటన, అది కూడా రాజకీయపరమైన అంశాలు సానుకూలంగా ఉంటే. అఫ్కోర్స్ కేంద్ర ప్రభుత్వం రాజకీయాలను చూడట్లేదు, బట్ రాష్ట్ర ప్రభుత్వం కొంత రాజకీయం చేస్తుంది. బట్ ఓకే, బురదల కార్యక్రమాలు ఎలాగో కొనసాగుతాయి, చూడాలి ఏం చేస్తుంది అనేది. కానీ అంత రాజకీయాలున్నా కూడా హైదరాబాద్ సెంటర్గా దేశవ్యాప్తంగా 7 హై స్పీడ్ రైల్వే కారిడార్లను ఇస్తే అందులో 3 హైదరాబాద్ సెంటరింగ్గా ఇచ్చింది. ఎంత గ్రేట్ అది. మళ్ళీ ఆ 3 కూడా ఇంకొక ఎక్స్టెన్షన్, అంటే 4వది కూడా దీనికి లింక్. ఏది మనకి ఇచ్చిన దాంట్లో హైదరాబాద్ నుంచి పూణే ఇచ్చారు, మళ్ళీ పూణే నుంచి ముంబై కూడా మనకు లింకే. ఇది కాకుండా హైదరాబాద్ నుంచి చెన్నై, హైదరాబాద్ నుంచి బెంగళూరు ఇచ్చారు, మళ్ళీ బెంగళూరు టు చెన్నై కూడా హై స్పీడ్ కారిడార్ పెట్టారు. అంటే ఓవరాల్గా ఒక త్రికోణం యాంగిల్లో మనకు సదరన్ 3 కీలకమైన రాజధానులకు లింక్ ఏర్పాటు చేశారు. రాజకీయాలు పూర్తిగా ఆలోచిస్తే ఇట్లాంటివి రావు యాక్చువల్గా, బట్ అది ఒప్పుకోరులేండి, రాజకీయ నాయకులు కదా వాళ్ళు. ఒప్పుకుంటే వాళ్ళు రాజకీయ నాయకులు ఎందుకు అవుతారు. లీవ్ ఇట్. రీజనల్ రింగ్ రోడ్డు రైలుకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ఈ వీడియోను లైక్ చేయండి, నలుగురితో ఈ వీడియోను పంచుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సైనింగ్ ఆఫ్, రాజేష్ శర్మ.